అహల్య పోలీసులకి ఆ సీక్రెట్ బాక్స్ అందజేస్తూ మీరు ఇది సరైన వాళ్ళకి అందజేయాలి సార్ అని అంటూ ఉండగా ఎస్ఐ ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ సరేనమ్మా అని ఒప్పుకుంటాడు. అప్పుడే బెనర్జీ అక్కడికి వచ్చి ఏంటే నన్నే మోసం చేస్తున్నావా అని అంటూ ఆ పోలీసులకి రివాల్వర్ గురిపెట్టి మర్యాదగా ఆ బాక్స్ నాకు ఇచ్చేయండి లేదంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తా అని బెనర్జీ బెదిరిస్తూ ఉండగా ఆ ఎస్ఐతో ఇలా అంటూ ఉంటుంది అహల్య, సార్ వీడే సార్, ఆ బెనర్జీ వీడే అని అనగానే వీన్ని అరెస్ట్ చేయండి అని కానిస్టేబుల్స్ని ఆర్డర్ చేస్తాడు ఆ ఎస్ఐ. కానీ ఆ లోపే ఎస్ఐని షూట్ చేయబోతూ ఉంటాడు బెనర్జీ. తన రివాల్వర్ని తీయబోతూ ఉంటాడు ఎస్ఐ. కానీ ఆ లోపే ఎస్ఐ గుండెల్లో బుల్లెట్ దించేస్తాడు ఆ బెనర్జీ. ఆ తర్వాత పక్కనున్న ఇద్దరి కానిస్టేబుల్స్ గుండెల్లో కూడా బుల్లెట్ దించేస్తాడు. అహల్య షాక్ అవుతుంది. ఆ పోలీసుల చేతుల్లో ఉన్న బాక్స్ని పట్టుకొని పరిగెత్తబోతూ ఉండగా అహల్య జుట్టు పట్టి లాగి ఒక్కటి కొట్టి అహల్య చేతిలో ఉన్న బాక్స్ని లాక్కొని అహల్యని తోసేసి పారిపోతాడు బెనర్జీ. అప్పుడే కింద పడిపోయిన అహల్య దగ్గరికి గౌతమ్ కార్ వచ్చి ఆగుతుంది. గౌతమ్ కార్ నుండి కిందికి దిగగానే ఏడుస్తూ అహల్య పైకి లేచి జరిగిందంతా చెప్తూ పోలీసుల్ని చంపేసి నన్ను కొట్టేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు బెనర్జీ అనగానే కోపంతో ఊగిపోతున్న గౌతమ్ అహల్యని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. ఇదే ఫస్ట్ టైం అహల్యని గౌతమ్ కొట్టడం. ఏడుస్తూ చూస్తూ ఉండిపోతుంది అహల్య. గౌతమ్ ఆ బాక్స్ని ఎలా సంపాదిస్తాడు? దేశద్రోహానికి బెనర్జీ ఆ ఆయుధాన్ని వాడతాడా? కుటుంబం మొత్తం బలి కానుందా? అహల్య గౌతమ్లో ఆ బాక్స్ని ఎలా సంపాదిస్తారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.